హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ పిఎఫ్ వడ్డీ గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎఫ్ ఖాతాదారులకు శుభవార్త ఇది. ఇకపై వడ్డీ రేట్లు తగ్గడం పెరగడం ఉండదు. పిఎఫ్ డబ్బులకు నిర్ధారిత వడ్డీ లభించనుంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు ఇది ఖచ్చితంగా లాభించే అంశం. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఉద్యోగులకు లబ్ధి ఎలా కలుగుతుందో చూద్దాం. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడిచే ఈపీఎఫ్ఓ సంస్థకు దేశవ్యాప్తంగా 7 కోట్ల మంది ఖాతాదారులు ఉన్నారు. ఇందులో ప్రభుత్వ, ప్రైవేట్ వేతన జీవులు ఉంటారు. పిఎఫ్ ఖాతాల్లోని డబ్బులపై ఏడాదికోసారి వడ్డీ కలుపుతూ ఉంటారు. ఈ వడ్డీ కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిర్ణయిస్తూ ఉంటుంది. ఒక్కోసారి తగ్గడం లేదా పెరగడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇలా కాకుండా ఎప్పుడూ ఒకే వడ్డీ రేటు ఉండేలా ఆలోచన చేస్తుంది. దీనికోసం రిజర్వ్ ఫండ్ ఏర్పాటు చేస్తుంది. దీనివల్ల పిఎఫ్ పై ఎప్పుడూ ఫిక్స్డ్ వడ్డీ అందుతుంది. హెచ్చుతగ్గులు ఉండవు. ప్రస్తుతం దీనిపై అంతర్గతంగా చర్చలు జరుగుతున్నాయి. వాస్తవానికి ఈపీఎఫ్ఓ నుంచి పిఎఫ్ ఫండ్ లో కొంత భాగం మార్కెట్లో ఇన్వెస్ట్ అవుతుంది. కానీ దీనిపై చాలా సందర్భాల్లో రిటర్న్ తక్కువగా లభిస్తూ ఉంటుంది. దాంతో ఆ ప్రభావం పిఎఫ్ ఖాతాదారులపై పడుతుంది. షేర్ మార్కెట్ పడిపోయినప్పుడు దాని ప్రభావం పిఎఫ్ ఇన్వెస్ట్మెంట్ లాభంపై పడుతుంది. తక్కువ రిటర్న్ లభించినప్పుడు వడ్డీ తక్కువగా ఉంటుంది. అందుకే ఈ పరిస్థితి లేకుండా ఎప్పుడూ ఫిక్స్డ్ వడ్డీ ఉండేలా ఒక రిజర్వ్ ఫండ్ కోసం ఆలోచన జరుగుతుంది. దీనివల్ల పిఎఫ్ ఖాతాదారులకు షేర్ మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం ఉండదు. ఎప్పుడూ ఒకే వడ్డీ అందుతుంది. ప్రతి ఏటా వచ్చే వడ్డీ నుంచి కొంత భాగం రిజర్వ్ ఫండ్ కింద వేరు చేస్తారు. అలాగే మార్కెట్ పడిపోయినప్పుడు రిటర్న్ తక్కువగా లభిస్తే ఈ ఫండ్ నుంచి స్వీకరిస్తారు. అంటే పిఎఫ్ ఖాతాదారునికి ఎప్పుడూ నష్టం ఉండదు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.